this is the fourth time we are going to conduct Visakhapatnam International Trade Fair. We did it before COVID in 17, 18 and 19. Now after COVID, this is for the first time we are doing. We are really thankful to Visakhapatnam people, because earlier also they have given us lot of love. I would like to thank you all the media people, because this time we have more than 500 stalls, from a needle to an automobile, food zone, varieties of food. We have carpet, we have different lifestyle products, we have international which is very famous, that is our Afghani dry fruits, we have Irani jewelries, we have Turkey baklava, we have Bangladesh Jamdani sari, many more items. If I'll start saying, it won't finish. So wide variety of furniture we are having, carving furniture, Kashmiri furniture, so different varieties of different things we are having. I'm really thankful to each one of you, sir, that you all have come and encouraged us. Thank you, sir. ఇవాళ విశాఖపట్నంలో 4th విశాఖపట్నం ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫేర్ జెమ్స్ ఆధ్వర్యంలో దానికి ప్రారంభోత్సవం చేస్తున్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో మేము పాల్గొనడం మా అదృష్టంగా భావిస్తున్నాం. దీంతోపాటు మన అడ్మిరల్ మురళీ మోహన్ రాజు గారు, అలాగే మన బ్రెడ్స్ ఎన్జిఓ సంబంధించిన రామకృష్ణరాజు గారు, అలాగే మా అందరినీ ముందుకు నడిపిస్తున్న శ్రీనివాస్ రాజు గారు, అలాగే గుప్తా గారు, అలాగే మన ఎంఎస్ఎంఈ కూడా దీనికి, అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సంబంధించిన ఎంఎస్ఎంఈ కూడా సపోర్ట్ చేస్తుంది. ఆ విధంగా దానికి సంబంధించిన రెడ్డి గారు, మిగతా పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమానికి ఇనాగరేషన్ రావడం జరిగింది. ముఖ్యంగా గతంలో జరిగిన ఈ యొక్క ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫేర్ చాలా సక్సెస్ఫుల్గా అయింది. ఈసారి ఆ ట్రేడ్ ఫేర్స్ కన్నా ఇంకా అద్భుతంగా 500 స్టాల్స్ పైగా పెట్టడం, అన్నీ కూడా ఎయిర్ కండిషన్ యొక్క స్టాల్స్లో పెట్టడం, అన్నీ కూడా ఆక్టానోమ్ స్ట్రక్చర్స్ ప్రకారం ఏదైతే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ట్రేడ్ ఫేర్ ఉందో ఆ విధంగా ఈ యొక్క ట్రేడ్ ఫేర్ ఉండటం నిజంగానే సంతోషించాల్సింది. విశాఖపట్నంలో ఒక హైటెక్స్ మాదిరిగా ఒక ఎగ్జిబిషన్ ప్లేస్ కావాలి. దీనిపైన అనేక సంవత్సరాల నుంచి నడుస్తుంది. ఏదైతే మనం బీచ్ రోడ్లో విశ్వప్రియ ఫంక్షన్ హాల్ దగ్గర వస్తుంది అని చెప్పి, ఒక ట్రేడ్ ఫేర్ సెంటర్ వస్తుందని చెప్పి, కన్వెన్షన్ సెంటర్ వస్తుందని చాలా సంవత్సరాల నుంచి వేచి ఉన్నాం. అయితే ఇవాళ అవేమీ రాకపోయినా కూడా విశాఖపట్నానికి మాత్రం పెద్ద ఎగ్జిబిషన్స్ వస్తున్నాయి. ఆ పెద్ద ఎగ్జిబిషన్స్లోనే ఇవాళ ఈ యొక్క 4th విశాఖపట్నం ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫేర్ అవుతుంది. తప్పనిసరిగా ఈ యొక్క ట్రేడ్ ఫేర్కి ప్రజలందరూ వచ్చి సందర్శించాలని చెప్పి కోరుకుంటాం. గుడ్ ఈవినింగ్ టు వన్ అండ్ ఆల్. సో మన వైజాగ్లో ఈ 4th వైజాగ్ ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ జరగడం మాకు చాలా ఆనందంగా ఉంది. సో అదేవిధంగా సపోర్ట్ చేసిన స్పాన్సరర్స్ కానీ, లేదు గుప్తా ఈవెంట్ మేనేజ్మెంట్, ఈయన ఒరిస్సా అతను అయినప్పుడు కూడా విశాఖపట్నంలో తీసుకురావడం మనందరికీ ఆలోచించాల్సి, దీని ఫెసిలిటీ ఎంజాయ్ చేసిందిగా మీ అందరూ రిక్వెస్ట్ చేస్తున్నాను. రెండోది, ఈ ఎగ్జిబిషన్ 11 రోజులు జరుగుతుంది. మినిస్టర్ ఆఫ్ ఎంఎస్ఎంఈలో ప్రొక్యూర్మెంట్ అండ్ మార్కెట్ సపోర్ట్ స్కీమ్లో స్పాన్సరింగ్ అనేది డొమెస్టిక్ ఏరియాలో ఎంతవరకు ఉందో అది కవర్ అవుతూ ఉంటుంది. రెండు, ఈయన వచ్చేదానికి నెక్స్ట్ చాలా వండర్స్ చేశారు. ఇండియాలో జరిగిన అతిపెద్ద ఎగ్జిబిషన్స్ ఏవైతే ఉందో 1100-1200 స్టాల్ చేసింది గుప్తా ఈవెంట్ మేనేజ్మెంట్ మాత్రమే దొరికింది. సో హీఈస్ విత్ అస్, వీఆర్ మోర్ బ్లెస్డ్, వీ సపోజ్ టు యూటిలైజ్ ద బెస్ట్ సర్వీస్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ టు వన్ అండ్ ఆల్. So we just wanted to tell that this will continue till 3rd of the March, and every day from 2:30 till 10 p.m.